డెకోట్లాన్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా స్పోర్ట్స్ వేరు ఇంకా కార్ పార్కింగ్ చేసేసి ఇంకా పైకి వెళ్తున్నారనమాట. గిరిచరణ్ స్కేటింగ్ సారు, అలాగే మా డ్రైవరు, మా వారు ఇంకా పైకి వెళ్తున్నారు. ఇంకా నేను ఒకసారి మీకు ఈ చుట్టూ అంతా కూడా ఒకసారి వీడియోలో చూపిస్తాను చూడండి. ఇంకా బైక్లంతా ఇక్కడ పార్కింగ్ చేశారు. ఇది ఎంట్రన్స్ అనమాట. చెన్నై అవుట్స్కట్స్లోనే ఉందండి ఇది. ఇంకా మేమైతే ముందుకు వెళ్తున్నాము. మేము వెళ్తూ ఉంటుంటే చెప్తున్నారనమాట వాళ్ళ సారు, ఇంక ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా వచ్చి హ్యాపీగా ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. ఫుట్బాలు, అలాగే స్కేటింగు, షటిలు, అలాగే స్విమ్మింగ్ కూడా ఉందంట. ఒకసారి చూపిస్తాను మీకు కూడా. చక్కగా హ్యాపీగా కూర్చోడానికి కూడా బాగుంది ప్లేసు, కూర్చొని చూడొచ్చు. ఇదిగోండి ఒక అబ్బాయి అయితే స్కేటింగు గిరాగిరా తిరిగేస్తున్నాడు. ఎక్కడ పడిపోతాడు అని నాకు భయం వేస్తుంది. గిరిచరణ్ అని పిలిచి ఇంక మా బాబు కూడా చూపిస్తున్నాను, నీలాగే ఈ అబ్బాయి కూడా తిరుగుతున్నాడు చూడమ్మా అని. ఇంకా స్విమ్మింగ్ కూడా ఉందంట ఆ పక్క. ఇంకా టైం అయిపోతుంది కదా, ఆల్రెడీ మేము వచ్చిందే 12కి వచ్చాము. ఇంక మళ్ళీ భోజనం చేయాలి. ఇంక ఇక్కడ 2 అవర్స్ పడుతుందో 3 అవర్స్ పడుతుందో పైన. ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాం అనమాట. మేమైతే ఒక కాంప్లెక్స్ లాగా ఎక్స్పెక్ట్ చేసామండి, అట్లా ఏం లేదు, చాలా పెద్దదిగా ఉంటుందేమో అనుకున్నాము. ఓకే పర్లేదు, బాగానే ఉంది. లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా మా వాడికి కావాల్సిన సేఫ్టీ కిట్ అయితే దొరికేసిందండి వెంటనే. ఇంకా హెడ్కి క్యాప్ ఒకటి తీసుకున్నాం. గోల్ చేస్తున్నాడు అనమాట వాళ్ళ డాడీని కొనిమని స్కేటింగ్ బోర్డ్ అయితే. ఇప్పుడు వద్దు, ఈసారి తీసుకుందులే అని చెప్తున్నాము. ఇక్కడ బిల్ సిస్టమ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మనమే కూడా బిల్ చేసేసి వెళ్ళిపోవచ్చు. లేదు తెలియదు అనుకుంటే చెప్పడానికి పక్కనే ఉన్నారనమాట రెడీగా. ఇంకా మా ఓడైతే స్కేటింగ్ బోర్డు తీసుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, దేనికి సంబంధించిన బోర్డు అక్కడే ఉంది. ఇంకొకసారి లాస్ట్గా ట్రయల్ వేస్తున్నాడు కిట్టు.